గురించి సందర్భం వస్తే చెప్పాలి కాబట్టి చెప్పినందుకు మీరందరూ నన్ను అభినందించాలని కోరుకుంటున్నాను. రాశి గారు ఉస్తాద్ మీకు ఒక స్పెషల్ ఫిలిం అని మేము అనుకుంటున్నాము. సో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. చాలా బాగుందండి. చాలాసార్లు చెప్పాను నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అని. వర్క్ చేసే ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇది కూడా చెప్పాను దట్ చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ప్రతి ఒక్క మాటలో ఒక విలువ ఉంటుంది. సో చాలా నేర్చుకున్నాను ఆయనతో పని చేస్తున్నప్పుడు. ఐ లర్న్ట్ అబౌట్ స్టార్డమ్, ఐ లర్న్ట్ అబౌట్ హ్యూమిలిటీ, హంబల్గా ఉండాలి no matter where life takes you. And ఆయన ఫ్యాన్స్తో కూడా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి డ్యూరింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ నా లైఫ్లో కూడా ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ దట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి, వెరీ గ్రేట్ఫుల్. హరీష్ గారు సార్, మీ రీమేక్ల విషయంలో చాలామంది గుచ్చి అడుగుతుంటారు. నేను ఈ మధ్యలో అర్బాజ్ ఖాన్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను హిందీలో రీమేక్ చేయాలనిపించేంతగా హరీష్ గొప్పగా చేశాడు అని ఒక మాట అన్నాడు. థ్యాంక్ యూ సార్, మీ నోట్లో పంచదార భయ్యా. సో మీ రియాక్షన్ ఏంటి సార్? సార్ నిజంగా అప్పుడు అడిగారు కూడా. అప్పుడు గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత దబంగ్ 2కి అడిగారు వాళ్ళు. యాక్చువల్గా అది గణేష్ గారికి ఇంకా డీటెయిల్స్ దాని గురించి బాగా తెలుసు. ఇక్కడి నుంచి ఎవరిని అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్తాను నేను. అని ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటామండి. పోస్ట్ ప్రొడక్షన్ అడవుల్లో ఈ ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇది చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలా గుర్తు చేసినందుకు. శ్రీలీల గారు హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. మీరు చేసిన ఫిల్మ్స్లో భగవంత కేసరి అండ్ పరాశక్తి కొంచెం స్టాండ్అవుట్ అయి కనిపిస్తాయి మీ పెర్ఫార్మెన్స్. అంటే మీ స్టంట్స్, డ్యాన్సెస్ అంటారు కదా, వాటిని పక్కన పెట్టి చేసిన సినిమాలు. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటి మోడ్ కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? అంటే మీ స్ట్రెంత్ శ్రీలీల అంటే వేరే డ్యాన్సెస్ అంటారు కదా, అవి పక్క